హాయ్ ఫోక్స్ అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసుకుందాం. ఇది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లో ఇంపార్టెంట్ తీరము. ఈజీగా ఎట్లా ప్రూవ్ చేసుకుందామో చూసుకుందాం. షో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఇదొక లైన్ ఇదొక లైన్ అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పవర్ 1 ఉంది, సో ఒక లైన్ అయింది. ఇక్కడ పవర్ 2 ఉంది, అంటే ఇలా 2 లైన్లు ఉన్నాయి. సరేనా? ఇంకోటి ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఎన్ అంటే ఏదో ఒక కాన్స్టెంట్, అట్లా మనకి ఎక్స్లు వైలు లేకుండా ఇల్లు ఉందా అంటే అలా లేదు. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక బొమ్మ గీయచ్చు. ఆ బొమ్మ తర్వాత గీద్దాం. ఫస్ట్ ఏం కావాలి మనకి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి, అంతే కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్, సొల్యూషన్ అని చెప్పినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏదైతే రాస్తానో ఆ నుంచి ఎగ్జామ్లో రాయాలి. సరేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇట్లా మనం డెల్టా పెట్టి 1/2 పెట్టి మోడ్ ఎక్స్ వై మైనస్ వై అలా మీరు ఇది గిట్ అనొచ్చు. ఏది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ గిట్ అనొచ్చు. ఏరియా మనం 10th లో అనగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇదే పెడతాం. బేస్ హైట్ ఇచ్చినప్పుడు ఇది మనకు వర్టిసెస్ ఇచ్చినప్పుడు. సరేనా? ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై. సరేనా? మాడ్యులస్ ఆఫ్ అని ఇట్లా పెట్టేసి తర్వాత ట్రయాంగిల్ కి మనకి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? 1 2 3 కదా. x1 y1 x2 y2 x3 y3. సో ఫార్ములాలో ఏమవుతుందంటే 1 2 3 కదా. 1 2 3 అయిపోయింది. 1 తర్వాత ఏమొస్తుంది? 2 2 తర్వాత 3 3 తర్వాత 1 మళ్ళా 2 తర్వాత 3 1 2. ఇదే ఫార్ములా. సరేనా? ఈ ఫార్ములా గుర్తుండాలి. అయితే తర్వాత ఏమి ఇచ్చిండు? ఇంట్లో 2 లైన్లు ఉంటాయని చెప్పినా ఇది ఒక డైరెక్ట్ లైన్ ఇచ్చేసిండు. సో దానికి మనం బొమ్మను తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, అంతేగా. అయిపోయింది. నేనేం చెప్పినా అది ఒకటే లైన్. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి ఈ లైన్ నాట్ వస్తుంది. సో ఈ లైన్ పేరు ఏం పెట్టుకుందాం బై అంటే మనం ఆ లైన్ పెట్టుకున్నాం. lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు 0. ఈడనే ఎందుకు గీసినామన్నా అంటే ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉంది కాబట్టి, n వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ గీసినాం. సో దీన్ని ఏం చేస్తాం అంటే ఇక్కడ ఖాళీ మనకి ఎక్స్లు వైలు ఉన్నాయి, స్క్వేర్ ఉంది కదా. స్క్వేర్ అంటే ఎక్స్ ఏంది 2 సార్లు ఇంటూ అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ఆ 2 లైన్లని ఈ నుంచి ఇట్లా ఒకటి ఈ నుంచి ఇట్లా ఒకటి తీసుకుంటాం. అయిపోయింది కదా. దీన్ని మనం ఏమనుకుంటామంటే L1 mx ప్లస్ L1x ప్లస్ m1y. ఎక్స్లలో వైలలో ఉండాలి కాబట్టి ఎక్స్ వై అనుకున్నాం. దాని తర్వాత L2x ప్లస్ m2y. అన్న ఈడెందుకన్నా కాన్స్టెంట్ లేదంటే ఇది ఆరిజిన్ కి పోతుంది కదా. ఆరిజిన్ అంటే ఏంది? 0,0 నుంచి పోతుంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ అనేది లేదు. సో నేను దీన్ని O అని రిప్రజెంట్ చేస్తా, దీన్ని ఏ అని రిప్రజెంట్ చేస్తా, దీన్ని బి అని రిప్రజెంట్ చేస్తా. ఇప్పుడు దీని ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియా మనం సాల్వ్ చేసి ఎంత రావాలి అంటే ఇది రావాలి. సరేనా? దీని ఏరియా సాల్వ్ చేస్తే మనకి ఇది రావాలి. ఎట్లా వస్తుంది అన్న అంటే ఈజీగానే వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏంది? ఒక వర్టెక్స్ అనేది 0,0 అయింది. ఈ వర్టెక్స్ నేను ఏమనుకుంటా అంటే x1 y1 అనుకుంటా, దీన్ని నేను x2 y2 అనుకుంటా. సరేనా? BA అయిపోయింది. ఇంకేముంది బై? ఇక్కడ 0,0 ఉంది. సో నేను దీన్ని x3, y3 అనుకుంటా. ఏదైనా వర్టెక్స్ కానీ 0,0 అయింది అనుకో ఈ ఫార్ములా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అన్న అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒకటి x3 అనేది 0 కదా. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0నే కదా. సో ఖాళీకి 2 ఇంపార్టెంట్ అవుతాయి. మళ్ళా మనకి y3 మొత్తం ఈ ఫార్ములా మొత్తం ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ 0 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఈ టర్మ్ మిగులుతుంది 1/2 మోడ్ ఆఫ్ x1 ఇంటూ y2 x1 y2. ఇది 0 అవుతుంది, 0 ఇంటూ అది. తర్వాత ఈడేముంది? ప్లస్. సో ప్లస్ x2 ఇంటూ y3 కదా. y3 అంటే మనకి 0, ఇదేమవుతుంది? మైనస్ y1 అవుతుంది. సో ఫార్ములా ఎట్లా చేంజ్ అవుతుంది అంటే x1 y2 మైనస్ x2 y1. ఎప్పుడన్నా ఇది అంటే ఒక వర్టెక్స్ అనేది 0,0 అయింది. ఇంతే కదా. ఇలా మనం ఈ x1 y1 పాయింట్ x2 y2 పాయింట్ కనుక్కుంటాం. అది తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్రాబ్లం అయిపోతుంది. ఇంకొకటి ఏం ఫార్ములా వాడతాం అంటే మనం రేర్ గా వాడిన ఫార్ములా వాడతాం. ఏది అంటే
a minus b whole square is equals to a plus b whole square minus 4ab. ఇది మనం చాలా రేర్గా వాడినాం, అందుకే ఎక్కువ మందికి గుర్తుండదు. ఇది నథింగ్ బట్ ఎట్లా ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాసాం, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ab కదా. ఈడ ఏబి ఉంది, ఈడ ఏబి ఉంది. సో ఇది ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఫార్ములా అయినా ఇదే ఫార్ములా, ఈ ఫార్ములాని ఇట్లా ఇట్లా రాయొచ్చు బ్రో, అయిపోయింది. సో ఈ స్క్వేర్ నౌతలకి ఎలా కొడతాము, a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఈ ఫార్ములా మీకు గుర్తుండి ప్రాబ్లం డెడ్ ఈజీ అయిపోతుంది. సరేనా? ఇప్పుడు మనం ప్రాబ్లంలో కోరు అంటే ఎగ్జామ్లో ఎట్లా సాల్వ్ చేసామో చూసుకుందాం స్టెప్ బై స్టెప్. సరేనా? ఆ కాన్సెప్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా ఏమేమి ఫార్ములాలు ఉన్నాయో గుర్తుపెట్టుకొని అవి ఏడా వాడతామో తెలిసి అయిపోతుంది. సరేనా? ఇక్కడ ఏం చేస్తాము, ఎగ్జామ్లో సొల్యూషన్ అని రాస్తాం. దీనికి బొమ్మ గీయాలి కాబట్టి ఎట్లా గీస్తాం భయ్యా అంటే, ఇగో ఆర్డినేట్ లైన్ గీస్తాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని. ఈ నుంచి 2 పాయింట్లు అనుకుంటాం. తర్వాత ఈ నుంచి ఇచ్చిన లైన్ అనుకుంటాం. ఇదేమో ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్ చేసేది. ఇది L1x ప్లస్ M1y ఈక్వల్స్ టు 0, L2x ప్లస్ M2y ఈక్వల్స్ టు 0. అండ్ ఇది మనకు లాస్ట్ ఇయర్ సప్లీ పేపర్లో గిట్ వచ్చింది. ఈ వరకు బొమ్మ గీసేసినాం, అయిపోయింది. సో ఈడ పాయింట్ O ఆఫ్ 0, 0, ఈడ A ఆఫ్ x1, y1, ఈడ B ఆఫ్ x2, y2 ఇట్లా గీసేసాం. సొల్యూషన్ అని చెప్పి లెట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ two lines TWO, that is L1x plus M1y equals to 0 and L2x plus M2y equals to 0. ప్రతి ఒక్క సోదికి ఇట్లా రాయాలి, మనం తలకాయతో ఒక రాయాలి. సో ఇది ఏమవుతుంది భయ్య అంటే అండ్ అని చెప్పి అండ్ గివెన్ లైన్ Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్స్ టు 0. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. సరేనా? ఇది ఏమైంది, ఇచ్చిన డేటానే రాసిన అయిపోయింది, అంతే కదా. దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఇది దుడిపేసుకుందాం, ఇక జాగ్రత్త సరిపోతుంది, లేకపోతే ఆ బొమ్మ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ మనం ఏమన్నాము, ఒక ఈక్వేషన్, ఏమి ఈక్వేషన్, నౌ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఏమన్నాం, 2 లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాం కదా. సో ఈ 2 లైన్ల ప్రోడక్ట్ అని చేస్తాం. సో L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అయితే. సో ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయి, అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ ఇంటూ ఇది మొత్తం L1 L2 x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ L1 M2 x ఇంటూ y xy అయిపోయింది, ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఇది మొత్తం L2 M1 xy ప్లస్ M1 M2 y స్క్వేర్ ఇంటూ వేసి ఇది వస్తుంది, రాసేసినాం, అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి అంటే L1 L2 x స్క్వేర్ ప్లస్ ఈడ xy ఉంది, ఈడ xy ఉంది, సో కామన్ ఇది ప్లస్ M1 M2 y స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇటు రాసుకో, by స్క్వేర్. కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమొస్తుంది, we get a ఈక్వల్స్ టు L1 L2 అయిపోయింది. ఈడ x స్క్వేర్ ఉంది, ఈడ x స్క్వేర్ ఉంది, a కాడ L1 L2 ఉంది, రాసేసినాం. ఈడ ఏముంది, 2h ఈజ్ ఈక్వల్స్ టు L1 M2 ప్లస్ L2 M1 అయిపోయింది. దాని తర్వాత ఏముంది, b కదా, b ఈక్వల్స్ టు M1 M2 రాసేసినాం. ఈ వాల్యూస్ మనం పక్కకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సాల్వ్ చేసి ఏ పాయింట్, దీన్ని సాల్వ్ చేసి బి పాయింట్ వస్తుంది. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఏదైనా ఒకదాన్ని సాల్వ్ చేసి ఇంకోటి వచ్చేస్తుంది.
జస్ట్ ఏంది L1 ప్లేస్ L2 పెట్టాలి, M1 ప్లేస్ M2 పెట్టేసాలి, అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ పాయింట్ అనుకోవాలి. సో సాల్వింగ్ L1x plus M1y equals to 0 and Lx plus My plus n equals to 0. సాల్వ్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ y కోఎఫిషియంట్ రాస్తాం M1, తర్వాత ఏం చేస్తాం కాన్స్టెంట్ రాస్తాం, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, తర్వాత L1, తర్వాత M. సేమ్ దీనికి M n L M, ఇది చేస్తే x వాల్యూ, ఇది చేస్తే y వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్ వాల్యూ, అంతే కదా 1 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం x బై AD మైనస్ BC అయితే ఈక్వల్స్ టు y బై ఇగో AD M1 ఇంటూ n మైనస్ M ఇంటూ 0 0. ఇక్కడ రాద్దాం ఫార్ములా ABCD ఈక్వల్స్ టు AD మైనస్ BC. సో ఇవన్నిటికి డెడ్ చేసుకుంటాము. అయిపోయింది y బై ఇది 0 మైనస్ L1 n అయిపోయింది ఈక్వల్స్ టు 1 బై L1m మైనస్ M1n రాసేసినాం, అయిపోయింది. సో దీనికి ఈక్వేట్ చేసాం, దీనికి ఈక్వేట్ చేసాం. x బై M1n ఈజ్ ఈక్వల్స్ టు 1 బై L1m మైనస్ M1l, y బై మైనస్ L1n 1 బై L1m మైనస్ M1l. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని అవతలకి ఎలా అవుతాం, డివైడెడ్ బై అవతలకి పోతే ఇంటూ అవుతుంది. M1n బై L1m మైనస్ M1l y ఈక్వల్స్ టు మైనస్ L1n బై L1m మైనస్ M1l. మనకి ఏంది ఏ వర్టిసెస్ వచ్చినాయి అంతే కదా. A ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసుకున్నాం M1n బై L1m మైనస్ M1l కామా మైనస్ L1m బై L1m మైనస్ M1l అంతే కదా. ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది, సిమిలర్లీ అని చెప్పి ఇది రాసేద్దాం డైరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఏం చేద్దాం అంటే సిమిలర్లీ by solving L2x plus M2y and equals to 0 and Lx plus My plus n equals to 0, we get M point of B is equals to M1 place la M2 పెట్టేయాలి, M2m by L2m minus M2l కామా మైనస్ L2n బై L2m మైనస్ M2n వచ్చేసింది. ఇది వచ్చేసింది కదా. దీని తర్వాత ఏం చేసామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB is equals to 1/2 mod of x1y2 minus x2y1 అయితే x1y1 x2y2 ఏంటి అంటే ఇది a of x1 y1 b of x2 y2 ఇవి సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. ఈక్వల్స్ టు 1/2 mod of x1 ఏంది ఇది M1n బై L1m మైనస్ M1l ఇంటూ y2 ఇగో బై x1 y1 x2 y2. సో ఇది అయిపోయింది. y2 అంటే ఏంది మైనస్ L2n బై L2m మైనస్ M2l ఇది అయిపోయింది. తర్వాత ఏంది మైనస్, ఇది అవసరం లేదు ఇక బొమ్మకి అయిపోయింది కదా మనకి. మైనస్ x2 అంటే ఏంది ఇది M2n బై L2m మైనస్ M2l ఇంటూ y1 అంటే మైనస్ L1n బై L1m మైనస్ M1n రాసేసినాం. ఇది ఎందుకు పెట్టుకున్నామంటే లాస్ట్లో మనం యూజ్ చేస్తాం. ఇది సరే పక్కకి పెట్టేసుకో. ఇగో ఈక్వల్స్ టు
1/2 mod of ఇంటూ వేసేసుకో. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ L2m1 n ఇంటూ n స్క్వేర్ డివైడెడ్ బై L1m మైనస్ m1l ఇంటూ L2m మైనస్ m2l అయిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. L1m2 n ఇంటూ n స్క్వేర్ బై డినామినేటర్ L2m మైనస్ m2l ఇంటూ L1m మైనస్ m1l రాసేస్తాం. అయిపోయింది కదా మోడ్. వీడికి ఏం చేస్తాం, మనకు అది రావాలిగా, వస్తుందా రాదా చూసుకుందాం. 1/2 మోడ్ ఆఫ్, చూడు ఈడ డినామినేటర్ ఈ టర్మ్ సేమ్ ఉంది. సో నువ్వు డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. n స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ నేను పాజిటివ్ది రాస్తా, తర్వాత నెగిటివ్ది రాస్తా, అంతే కదా. ఈ n స్క్వేర్ని బయటికి ఎలా కొట్టేసినాం అయితే ఈడ వరకు అయితే. దాని తర్వాత చూడు ఈ రెండింటిని ఇంటూ చేసుకోను, అంటే ఈ రెండింటిలో ఏది చేసినా అదే వస్తుంది కాబట్టి ఎల్సిఎం సేమ్ టర్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను, 1/2 ప్లస్ 3/2 ఉందనుకో, ఎల్సిఎం 2 డైరెక్ట్ మనం న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. ఈడ ఇటు అట్లనే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, L1 ఇంటూ L2 L1L2 m స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ L1m2 అంతే కదా, L1m2 ఇంటూ Lm మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇగో ఈచ్ టర్మ్ ఇంటూ ఇది మొత్తం, ఈచ్ టర్మ్ ఇంటూ ఇది మొత్తం. ఈ 6 మార్కులు పెట్టుకోదు రే, మీకు అర్థం కావాలని చెప్తున్నాం. m1 m2 సార్, సో L2 m1 Lm మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m1 m2 L స్క్వేర్ వచ్చేసింది. పక్కకు మోడ్ అయిపోయింది. ఇక్కడ నువ్వు డినామినేటర్ చూసినావు అనుకో, మనకు అయిపోయింది డినామినేటర్. ఇగో L1 L2 అంటే ఏం రాసుకోవచ్చు, ఏ రాసుకోవచ్చు. సో am స్క్వేర్ ఇక్కడ నువ్వు మైనస్ కామన్ తీసినావు అనుకో, మైనస్ ఇది సేమ్ అవుతుంది, ప్లస్ అవుతుంది కదా. L1m2 ప్లస్ L2m1 L1m2 ప్లస్ L2m1 అంటే ఏం రాయొచ్చు, 2h మైనస్ 2h Lm. ఎందుకంటే Lm కామన్ బయటికి ఎలా కొట్టేసినాం కదా, రాసేసినాం. m1 m2 అంటే ఏంది, b ప్లస్ bl స్క్వేర్. ఇక్కడ చూసినట్టయితే మనకు డినామినేటర్ వచ్చేసింది. ఈ న్యూమరేటర్కి ఏం చేస్తాం బయట అంటే, న్యూమరేటర్లో ఇట n స్క్వేర్ వచ్చేసింది. సో నేను దీన్ని ఏమనుకుంటా అంటే a అనుకుంటా, దీన్ని b అనుకుంటా. a మైనస్ bకి ఒక ఫార్ములా చెప్పిన స్టార్టింగ్లో, ఎట్లా అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని ఇట రాయొచ్చు. ఆర్ ఇంకో ఫార్ములా ఏం చెప్పిన, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాసుకోవచ్చు కదా. సో నేను ఏం చేస్తా అంటే ఈ స్క్వేర్ని అక్కడ పంపించేస్తా. అప్పుడు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంతే. ఇక్కడ a అంటే ఇది, b అంటే ఇది. ఇప్పుడు చూడు మొత్తం రాసేస్తా, n స్క్వేర్ ఇంటూ ఏం రాయాలి, అండర్ రూట్ పెట్టాలి, అండర్ రూట్ పెట్టేసిన a ప్లస్ b హోల్ స్క్వేర్ రాయాలి. సో ఇక్కడ మనం సింబల్ చేంజ్ చేసి L1m2 ప్లస్ L2m1 హోల్ స్క్వేర్ రాయాలి మైనస్ 4 ఇంటూ a ఇంటూ b, ఇది ఇంటూ ఇది, L1 ఇంటూ L2 L1 L2 m1 m2 రాసేసినాక అయిపోయింది, వచ్చేసింది ఇక. ఇప్పుడు చూడు ఇక 1/2 మోడ్ ఆఫ్ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ L1 m2 ప్లస్ L2 m1 అంటే ఏం రాయొచ్చు, 2h కదా, 2h హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ 4 h స్క్వేర్ మైనస్ 4 ఇంటూ L1 L2 ఇంటూ m1 m2 అంటే ab రాయొచ్చు కదా, ఇది a ఇది b అయిపోయింది. బై am స్క్వేర్ మైనస్ 2h Lm మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ bl స్క్వేర్ రాసేస్తున్నాం. అలా అంతా మంచిగానే ఉంది. ఈడనేమో 2 లేదు, ఈడనేమో అంటే మనకు అక్కడ నంబర్ లేదు, ఇక్కడ నంబర్ వచ్చింది. అది ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్పిపోతే 1/2 రాసిన, మోడ్ రాసిన, రూట్ 4 అంటే ఈ రెండిట్లకి మనం 4 తీయవచ్చు కామన్. 4 ఇంటూ h స్క్వేర్ మైనస్ ab అవుతుంది. అండర్ రూట్ ఉన్నందుకు రూట్ 4 ఏమవుతుంది, 2 అవుతుంది అంతే కదా. సో నేను దీన్ని మొత్తం ఏం రాసిన అంటే 2n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై
am square minus 2hlm plus bl square. 2 kata 2 under 2 under, so n square under root of h square minus ab by am square minus 2hlm plus bl square. ఆడ క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది రమ్మన్నాడు, రప్పించేసినాం. చూపెట్టమన్నాడా, ప్రూవ్ చేయమన్నాడా, చూపెట్టమన్నాడు. సో హెన్స్ షో. ఇది మనకు లాస్ట్ ఇయర్ 2023 టీఎస్ సప్లీలో వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టుర్రి. ఎండ్ టైం వచ్చేసి షూట్ టైం రాసినాక ఎండ్ టైం వచ్చేసి 2:23 AM 23 minutes పట్టింది ఈ వీడియో షూట్ చేయడానికి. మళ్ళీ ఎడిట్ చేయడానికి మళ్ళీ 30 minutes, మళ్ళీ అప్లోడ్ చేయడానికి అదొక 10 నిమిషాలు. ఇక మీరు ఒకవేళ గుర్తిస్తే సబ్స్క్రైబ్ కొట్టుర్రి. వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.